కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాల ఘటన సంచలనంగా మారింది. మైనర్ బాలికతో నారాయణరావు అనే టీడీపీ లీడర్ అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. వయసు కూడా మర్చిపోయి ప్రవర్తించాడని స్థానికులు మండిపడుతున్నారు. అలాంటి వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నారాయణరావుపై పోక్సో, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తుని గురుకుల పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. అక్కడే స్కూల్, హాస్టల్ ఉంటాయి. అయితే నారాయణరావు అనే లోకల్ టీడీపీ లీడర్ గురుకుల పాఠశాలకు వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. సమీపంలో ఉన్న రైతులు, స్థానికులు అతన్ని ప్రశ్నించారు. గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా నారాయణరావు బాలికను తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్లతో గొడవకు దిగాడు. తాను టీడీపీ మాజీ కౌన్సిలర్ని దబాయించాడు. బండి ఆపే ప్రయత్నం చేస్తే ఘర్షణకు దిగాడు. అన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదని గొడవ పడ్డాడు. అమ్మాయికి మాయ మాటలు చెప్పి తీసుకుని వచ్చాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అతని వ్యవహార శైలి అనుమానంగా ఉండడంతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు ఆ మైనర్ బాలికకు తండ్రి లేడు. తల్లి కష్టపడి చదివిస్తోంది. కుటుంబ సభ్యులు వస్తే మాత్రమే పిల్లలను పంపించాల్సి ఉండగా వార్డెన్ మాత్రం అతనితో ఎందుకు పంపించారనేది విచారణ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు నారాయణరావు గతంలో తుని టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. అడిగిన వారిని తాము మాజీ కౌన్సిలర్ అని, కాబోయే కౌన్సిలర్ కూడా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. గురుకుల పాఠశాలకు వెళ్లారు జిల్లా వైసీపీ నేతలు. మహిళా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని విమర్శించారు. వెంటనే హోంమంత్రి, ఎమ్మెల్యే వచ్చి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మరోవైపు బాలిక కుటుంబ సభ్యులు గురుకుల పాఠశాల దగ్గర ఆందోళన నిర్వహించారు. ముక్కుమోహం తెలియని వారికి చిన్నారిని ఏ విధంగా అప్పచెప్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నారాయణరావుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. గురుకుల పాఠశాలకు సంబంధించిన టీచర్లు, వార్డెన్ను విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై మాత్రం టీడీపీ ఎక్కడ స్పందించలేదు. పోలీసులు మాత్రం తమకు పార్టీలతో సంబంధం లేదని, నేరం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు. మొత్తానికి తుని లోకల్ టీడీపీ లీడర్ నారాయణరావు మనవరాలు వయసున్న మైనర్తో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడు. తనకు పదవులున్నాయని, ఏం చేస్తారన్నట్టుగా మాట్లాడాడు. వెంటనే అతడిపై చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో నలుమూలలా కూడా ఎక్కడ ఆడపిల్లలకు భద్రత అనేది కరువైందని ఈ రాష్ట్ర ప్రజలు ఘోషిస్తూనే ఉన్నారు, గోల పెడతానే ఉన్నారు. అలా జరుగుతూనే ఉంది. అందులో భాగంగా ఈ రోజు మన తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారి మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి తుని నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ గురుకుల హాస్టల్ ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఇక్కడ గురుకుల హాస్టల్కి వచ్చేసరికి 13 ఏళ్ల పాప 13 ఏళ్ళు. అతను చూస్తే చాలా పెద్ద వయసు. అసలు హాస్టల్స్ లో ఎలాగుంటదంటే, వాళ్ళు ఏదైతే ఒక రోజుని నిర్ణయిస్తారు హాస్టల్ నుంచి, ఒక సండేనో లేకపోతే ఒక సాటర్డేనో పేరెంట్స్ సండే అని చెప్తా ఉంటారు. ఆ సండే వస్తేనే పేరెంట్స్ లోపలికి అలౌ చేయడం కానీ, పిల్లల్ని చూపించడం కానీ అనేది ఉంటది. మధ్యలో అత్యవసర పరిస్థితులు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా లోపలికి పంపించరు. ఒకవేళ ఏదైనా అనారోగ్య పరిస్థితిలో వాళ్ళు పిల్లలు ఏమన్నా ఇదైతే గనక పేరెంట్స్ కి వాళ్ళే ఫోన్లు చేస్తే రప్పిస్తారు, అప్పుడు పంపించడం అనేది జరుగుతుంది. అది జరిగేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆ పాప ఎవరైతే ఉన్నారో పాపను తీసుకెళ్ళడానికి ఒక పెద్ద ఆయన వచ్చినప్పుడు అసలు బాధ్యతతో లోపల ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తారు. అతను ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని అతను అడుగుతారు. మరి అడిగిన తర్వాత చూసుకుని అప్పుడు ఆ పాపను వాళ్ళతో
కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాల ఘటన సంచలనంగా మారింది. మైనర్ బాలికతో నారాయణరావు అనే టీడీపీ లీడర్ అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. వయసు కూడా మర్చిపోయి ప్రవర్తించాడని స్థానికులు మండిపడుతున్నారు. అలాంటి వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నారాయణరావుపై పోక్సో, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రాను రాను క్షీణిస్తానని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. మైనర్ బాలికని హాస్టల్ని తీసుకెళ్లి అత్యాచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. నేను ముందు చెప్పినట్టుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షణం క్షీణిస్తూ ఉన్నాయనే దానికి తార్కాణం. నేను ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాను అనిత గారిని, హోమ్ మినిస్టర్ వారు, దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇక్కడ బాధితురాలు, బాధించేవాడు కూడా ఇక్కడ దళితులే. ఎవరైనప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానమే. కాబట్టి హోమ్ మినిస్టర్ గారు బీకొత్తూరులో దళితుల మీద అన్యాయం జరిగితే మాట్లాడరు, మల్లంలో దళితుల్ని వెలేస్తే మాట్లాడరు. తర్వాత కందుకూరు, ఇప్పుడు సోదరి చెప్పారు మాజీ ఎమ్మెల్సీ గారు, కందుకూరులో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని పరిగెట్టుకెళ్ళారు. అంటే ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ లో మీరు ఎమ్మెల్యే అయ్యి హోమ్ మినిస్టర్ అయ్యారు. ఎందుకు మీరు హోమ్ మినిస్టర్ అయ్యారు? మీ సామాజిక వర్గాన్ని మీరు కాపాడుకోవడానికి మీకు ఒక అవకాశం ఇచ్చారు చట్టపరంగా ప్రభుత్వం. మీరేమో తుని గురుకుల పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. అక్కడే స్కూల్, హాస్టల్ ఉంటాయి. అయితే నారాయణరావు అనే లోకల్ టీడీపీ లీడర్ గురుకుల పాఠశాలకు వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. సమీపంలో ఉన్న రైతులు, స్థానికులు అతన్ని ప్రశ్నించారు. గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా నారాయణరావు బాలికను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్లతో గొడవ దిగాడు. తాను టీడీపీ మాజీ కౌన్సిలర్ అని దబాయించాడు. బండి ఆపే ప్రయత్నం చేస్తే ఘర్షణకు దిగాడు. అన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదని గొడవ పడ్డాడు. అమ్మాయికి మాయ మాటలు చెప్పి తీసుకొచ్చాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అతని వ్యవహార శైలి అనుమానంగా ఉండడంతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు ఆ మైనర్ బాలికకు తండ్రి లేడు. తల్లి కష్టపడి చదివిస్తోంది. కుటుంబ సభ్యులు వస్తే మాత్రమే పిల్లలను పంపించాల్సి ఉండగా వార్డెన్ మాత్రం ఇతనితో ఎందుకు పంపించింది అనేది విచారణ చేస్తున్నారు పోలీసులు. అలా ఎవరు చెప్పినా పంపించేస్తారా? మరి ఇప్పుడు పంపించారు కదా. వాళ్ళు మేము పంపించాము పలానా వ్యక్తిని అంటేనే మేము ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారా? అంటే అంతకు ముందు పంపించారు కదా అని పంపించారు సార్. అంటే ఇప్పుడు ఫోన్ చేయలేదు కదా, మీకు ఏమైనా సమాచారం ఏం లేదు కదా మీకు? ఇంజెక్షన్ అమ్మాయిని ఆల్రెడీ ఆ తాతగారు తీసుకువెళ్ళడం జరిగింది సార్. అది నేను మా ప్రిన్సిపల్ మేడం గారు లీవ్లో ఉన్నారు సార్. నేను ఈ 4 డేస్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను కూడా స్కూల్లోనే ఉన్నాను సార్. నేను ఇక్కడ ట్రాన్స్ఫర్లో 2 months బ్యాక్కి వచ్చాను సార్. సో ప్రతి క్లాస్కి హౌస్ టీచర్ ఉంటారు సార్. ఆ పాప క్లాస్కి వచ్చేసి ఈ మేడము హౌస్ టీచర్ సార్. మేడం గారు హౌస్ టీచరు. మేడం గారు లెటర్ రాయించుకున్నారు. నేను అడిగాను ఏమవుతారమ్మా అంటే గ్రాండ్ పేరెంట్ అండి, తాతగారు అవుతారు అని చెప్పారు సార్. ఇదివరకు ఎప్పుడైనా స్కూల్కి వచ్చారా అంటే ఒక 4-5 సార్లు వచ్చారట సార్. పిల్లలు కూడా చూశారు, అటెండర్ చూశారు. ఈ మేడమే కాదు ఇంకా మిగిలిన మేడమ్స్ కూడా చూశారు సార్. ఇంజెక్షన్ చేయించాలి ఆ పాపకి. నాకు మేడం కన్వే చేశారు సార్. నేను డైరెక్ట్ గా అతన్ని చూడలేదు. మేడం వచ్చి లెటర్ తీసుకొచ్చి చెప్పారు సార్, ఆ పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది మేడం, సో పర్మిషన్ ఇస్తున్నాను 1 hour ఇంజెక్షన్ చేయించుకుని తీసుకొస్తారట మేడం. అంటే అతను మీకు తెలుసామా అంటే ఎప్పుడు అతనే వస్తారట. పాపకి తండ్రి లేదు, తల్లి ఒకటే ఉంది, కాబట్టి తాతగారు వస్తారు, నేను చూశాను అంటే ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. గురుకుల పాఠశాలకు వెళ్లారు జిల్లా వైసీపీ నేతలు. మహిళా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని విమర్శించారు. వెంటనే హోంమంత్రి ఎమ్మెల్యే వచ్చి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మరోవైపు బాలిక కుటుంబ సభ్యులు గురుకుల పాఠశాల దగ్గర ఆందోళన నిర్వహించారు.
ముక్కు మొహం తెలియని వారికి చిన్నారిని ఏ విధంగా అప్పచెబుతారని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నారాయణరావుపై పోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. గురుకుల పాఠశాలకు సంబంధించిన టీచర్లు, వార్డెన్ను విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై మాత్రం టీడీపీ ఎక్కడా స్పందించలేదు. పోలీసులు మాత్రం తమకు పార్టీలతో సంబంధం లేదని, నేరం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు. జిల్లా తునిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని సెక్సువల్ గా ఎక్స్ప్లోర్ చేసినట్టుగా సోషల్ మీడియా లేట్ నైట్ మన దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే తుని టౌన్ సీ గారు యాక్షన్ తీసుకుని కస్టడీలో తీసుకోవడం జరిగింది. మనకి ఉదయం అంతా వెరిఫై చేసి అమ్మాయిని ఐడెంటిఫై చేసి, అమ్మాయి తల్లిదండ్రులు ఐడెంటిఫై చేసి రిపోర్ట్ తీసుకుని పోక్సో చట్టం కింద కేసు పెట్టడం జరిగింది. పోక్సో చట్టంలో ఏవైతే ఇంపార్టెంట్ సెక్షన్ ఉన్నాయో 5, 6 ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ అది ఒక సెక్షనే కాకుండా అమ్మాయిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళినట్టుగా, అలాగేనేమో అంటే మైనర్ ని ఎవరు తీసుకెళ్ళినా కిడ్నాప్ కింద వస్తుంది 18 సంవత్సరాలు అని చెప్పి. తునిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ నారాయణరావు కీచకుడిగా మారాడన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. బాలికపై అత్యాచారయత్నం చేయడం దారుణమన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి శిక్షలు లేవని తెలిపారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా దొరుకుతున్నాయని ఆరోపించారు. మహిళలపై వరుసగా ఎన్ని ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మహిళా హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం, ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం, అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ, పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ, చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయినా బాలికలకు రక్షణ లేదు. ఏం చేసినా, బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి. చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా, అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లాది. ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తుందో అసలు. ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారా ప్రజలు అనేసి భయమేసే పరిస్థితి.